హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మార్నింగ్ వీడియో అనమాట. అంటే బుధవారం నాడు వీడియో అండి. మేము బుధవారం అక్క బాగా వచ్చారు కదా, మేము మట్లపాలెం అయితే వెళ్ళామండి. మట్లపాలెం అంటే అమ్మవారి టెంపుల్ కనుక్కోకండి, మేము చేపలకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఫిషింగ్ మార్కెట్ ఉందంట, చాలా రీజనబుల్గా ఉంటాయంటే వెళ్ళామండి. ఇదైతే సండే మార్కెట్ అండి. మేము సండే టైంలో ఈవినింగ్ టైంలో అయితే నేను మార్కెట్ చూసాను, కానీ మార్నింగ్ ఇలా చూడలేదు. మేము 3కి 3:30కో బయలుదేరామండి. ఇక్కడైతే మామూలుగా అయితే లేదండి, అన్నీ కూడా దొరుకుతాయి. మనకి సెకండ్ హ్యాండ్ వస్తువులు కూడా ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. మనకి చాలా ఉన్నాయండి, డ్రెస్సెస్, అలాగే సైకిళ్ళు, ఇడ్లీ పాత్రి, బియ్యం డబ్బాలు, ఇంక చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసాం, కానీ నాకేమనిపించిందంటే మేమైతే మార్నింగే ఒక పని మీద అయితే బయలుదేరాం కదా, ఇక్కడైతే డ్రెస్సెస్ తీసుకోవడానికి ఇంత పనిగట్టుకుని పొద్దుటే నిద్ర మానుకుని వచ్చారా అనిపించింది అనమాట. నేనైతే ఎప్పుడూ చూడలేదండి. కొత్త డ్రెస్సెస్ ఉన్నాయి, అలాగే సెకండ్ హ్యాండ్లు కూడా ఉన్నాయన్నమాట అండి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఏమన్నా మనం కొనలేని వస్తువు ఏమైనా సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకుంటే సండే మార్నింగ్ టైంలో వెళ్తే మనకి ఇక్కడ దొరికేస్తాయి అన్నమాట అండి. స్పీకర్లు ఇంక చాలా ఉన్నాయండి. నేను అసలు ఇన్ని ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను సండే టైంలో ఈవినింగ్ టైంలో వెళ్తాను కదా, ఎప్పుడన్నా వెళ్తే అప్పుడైతే చిన్నగా చూసానేమో, కానీ ఇంత పెద్ద మార్కెట్ అయితే చూడలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం చూడడం. మేమైతే ఎందుకు వెళ్తామంటే ఇంత మార్నింగ్ టైంలో అక్క వాళ్ళు ఈవినింగ్ వెళ్ళిపోతున్నారు, అందుకనేసి చేపలు అక్కడ దొరుకుతాయి కదా, అందుకనేసి మేమైతే మార్కెట్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే మనకి ఏదైనా సరే బకెట్లు లెక్కండి, కానీ రీజనబుల్గానే అనిపించింది. అంటే మా ఇంటికి ఒక ఆమె తెచ్చిస్తుంది, నాకు అమ్మ కూడా చాలా బాగానే ఇస్తారు చేపలు. కాకపోతే ఇక్కడ ఏంటంటే హోల్సేల్గా తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వస్తాయన్నమాట. అక్కడికి వాళ్ళంతా తిరిగి ఇక్కడి నుంచి అక్కడ దాకా వచ్చి ఇంటింటికి తిరిగి అమ్మడం అంటే చాలా కష్టమండి. అలాగని ఇక్కడ ఏమి తక్కువ రేట్లు లేవు, ఎక్కువ రేట్లే ఉన్నాయి. మేము చూసాం కాబట్టి నాకు తెలిసింది. మనం ఇంటి దగ్గరకు వచ్చాక బేరాలు ఆడతాం కదా, ఇక్కడైతే బేరాలు ఏమి ఉండవండి. ఇక్కడైతే ఫిక్స్డ్ రేట్ అంట. ఈ బకెట్ 10 రేలు 400, ఒకటి ఒక కాస్ట్ ఉన్నాయి. ఇక్కడేమో చేపలండి. ఈ చేపలు కూడా ఒక్కొక్క కాస్ట్ అనమాట. ఇవి చిన్న రొయ్యలు అనమాట. ఈ రొయ్యలు అయితే మేము తీసుకోలేదు, కానీ కొంచెం పెద్దవి అయితే తీసుకున్నాము. తర్వాత పచ్చి చేపలు తీసుకుందామని కానాగంతలు చూసామండి. కానాగంతల తర్వాత కట్ట చేపలు ఇలా చూసామన్నమాట. ఇవైతే సొరలండి. నాకు అంతగా చేపల పేర్లు అయితే తెలీదు. 3-4 చేపల పేర్లు అయితే తెలుసంట, అంతకు మించి నాకు ఎక్కువ పేర్లు తెలీదు. మేమైతే చేపలు అయితే ఎక్కువ తీసుకోలేదండి. ఇవి అయితే పండు కప్పలు అంటండి, మా బావగారు చెప్పారు. ఇవైతే పచ్చిరొయ్యలండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. 850 నుండి స్టార్టింగ్, 850, 750, 550 ఇలా ఉన్నాయన్నమాట. 50, 150 వేరియేషన్లో ఉన్నాయి. మేమైతే పచ్చిరొయ్యలు ఇవి తీసుకుని మేము ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇవి చేయడానికి మా అక్క మార్నింగ్ 6 కూర్చుందండి, ఈవినింగ్ 5 అయిపోయిందనమాట పాపం అది లేచేటప్పటికి. మేము ఈ కండాయిలు కూడా తీసుకుని వచ్చాం అనమాట. చూసారా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో, ఈ చేపలు ఇవి కలిపి. మేము ఇంకా సెల్ఫీ తీసుకుని వచ్చేసానండి.